దక్షిణాది చిత్రసీమల అభిమానులకు ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సందర్భం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్ అధికారికంగా విడుదల చేశారు. దీంతో సౌత్ సినీ అభిమానుల మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఎవరు గెలుస్తారు, ఏ సినిమా పై చేయి సాధిస్తుంది, ఏ హీరో ఏ హీరోయిన్ అవార్డు అందుకుంటారు అనే అంచనాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈసారి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక ప్రత్యేకంగా కేరళలో జరుగుతుంది. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే ఈ అవార్డ్స్ ఫంక్షన్ వంటి నగరాల్లో జరిగే ఈ అవార్డ్స్ ఈసారి కేరళకు రావటం వల్ల అక్కడి టూరిజం రంగానికి కూడా ఇది ఒక పెద్ద ప్రచారంగా మారనుంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి గుర్తింపు తెచ్చే బ్రాండ్ అని మరోసారి ఇది నిరూపిస్తోంది. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026లో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2024లో విడుదలైన సినిమాలనే ఈసారి అవార్డ్స్ కు పరిగణలోకి తీసుకున్నారు. అంటే గత 2 సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని అలరించిన, బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సినిమాలన్నీ ఇప్పుడు ఈ అవార్డు రేసులో నిలిచాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ 4 భాషల నుంచి వచ్చిన ఉత్తమ చిత్రాలను ఒకే వేదికపై పోల్చి గౌరవించడమే ఫిల్మ్ఫేర్ ప్రత్యేకత. ఉత్తమ చిత్రం విభాగంలో చూస్తే ఈసారి పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగు నుంచి హనుమాన్, పుష్ప 2, కల్కి, 2898 AD, లక్కీ భాస్కర్, చిన్న కథ కాదు, కమిటీ కుర్రాళ్లు వంటి సినిమాలు నామినేట్ కావటం విశేషం. ఈ లిస్టు చూస్తేనే 2024లో తెలుగు సినిమా ఎంత బలంగా నిలిచిందో అర్థమవుతుంది. సూపర్ హీరో కథతో వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన పుష్ప 2, సైన్స్ ఫిక్షన్ టచ్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన కల్కి 2898 AD, మిడిల్ క్లాస్ కథతో హాట్ టచ్ చేసిన లక్కీ భాస్కర్ అన్ని వేరువేరు జోనర్స్. అందుకే ఏ సినిమా గెలుస్తుందో చెప్పడం కష్టం. ఉత్తమ దర్శకుడి విభాగంలోనూ అదే ఉత్కంఠ. నాగ్ అశ్విన్, సుకుమార్, ప్రశాంత్ వర్మ, వెంకీ అట్లూరి, యదు వంశీ వంటి దర్శకులు నామినేట్ అయ్యారు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ADతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. సుకుమార్ పుష్ప 2తో మాస్ సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్లాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్తో తెలుగు సినిమాల్లో సూపర్ హీరో యూనివర్స్ కు బీజం వేశాడు. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా ఆశ్చర్యం లేదు. ఉత్తమ నటుడి విభాగం అయితే అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, జూనియర్ ఎన్టీఆర్, నాని, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి నటులు పోటీలో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2లో తన స్టైల్, మాస్ ఎలివేషన్తో ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దేవరాలో ఇంటెన్స్ పాత్రతో కనిపించాడు. నాని సరిపోదా శనివారం లాంటి డిఫరెంట్ కథలో నటించాడు. తేజ సజ్జా హనుమాన్తో సూపర్ హీరోగా కొత్త ఇమేజ్ సంపాదించాడు. అంటే ఇది కేవలం నటన పోటీ మాత్రమే కాదు, వేర్వేరు ఇమేజ్ల మధ్య యుద్ధం. ఉత్తమ నటి విభాగంలోనూ పోటీ ఏమాత్రం తగ్గలేదు. అనుపమ పరమేశ్వరన్, అచికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, నివేదా థామస్, ప్రియాంక మోహన్, రష్మిక మందన్న వంటి నటీమణులు నామినేట్ అయ్యారు. రష్మిక మందన్న పుష్ప 2లో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. నివేదా థామస్ 35 చిన్న కథ కాదు సినిమాలో సహజమైన నటనతో మెప్పించింది. మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్తో కొత్త తరహా పాత్రతో కనిపించింది. అందుకే ఈ విభాగంలో ఎవరు గెలుస్తారన్నది కూడా ఓ పెద్ద ప్రశ్న. సహాయ నటుడు, సహాయ నటి విభాగాల్లో చూస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ నుంచి ఫహద్ ఫాజిల్, ఎస్జే సూర్య, వినయ్ రాయ్, ధనజయ వంటి టాలెంటెడ్ నటుల వరకు అందరూ నామినేట్ కావడం విశేషం. అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ADలో చేసిన పాత్ర భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయేలా ఉంటుంది. ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో మరోసారి తన విలక్షణ నటన చూపించాడు. సంగీత విభాగంలోనూ ఈసారి అసలైన పోటీ ఉంది. అనిరుద్ రవిచందర్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, జీవి ప్రకాష్ కుమార్, జేక్స్ బెజోయ్, గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ వంటి సంగీత దర్శకులు నామినేట్ కావటం వల్ల ఇది మ్యూజిక్ లవర్స్ కు ఒక పండుగలా మారింది. పుష్ప 2లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యాయి. దేవరాలో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. సాహిత్యం, సింగర్ విభాగాల్లోనూ ఈసారి చాలా బలమైన పేర్లున్నాయి. రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కృష్ణకాంత్ వంటి లిరిసిస్టులు నామినేట్ కావటం వల్ల మంచి లిరిక్స్ కు కూడా గుర్తింపు దక్కినట్లయింది. అలాగే అనిరుద్, అర్జిత్ సింగ్, గౌర హరి, మంగ్లీ, శ్రేయా ఘోషల్ లాంటి సింగర్లు పోటీలో ఉండటం ఈ అవార్డ్స్ విలువను మరింత పెంచింది. మొత్తానికి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 అనేది కేవలం ఒక అవార్డ్ షో మాత్రమే కాదు. ఇది దక్షిణాది సినిమా పరిశ్రమల శక్తిని, ప్రతిభను, వైవిధ్యాన్ని చూపించే ఒక పెద్ద వేదిక. 4 భాషల నుంచి వచ్చిన సినిమాలు ఒకే వేదికపై పోటీ పడటం అనేది భారతీయ సినిమా ఏకత్వానికి ఒక చిహ్నంలా మారింది. కేరళలో జరిగిన ఈ వేడుక అక్కడి సంస్కృతి, ప్రకృతి, అందాల మధ్య జరిగితే అది కేవలం అవార్డ్స్ కార్యక్రమమే కాకుండా ఒక సినీ ఉత్సవంగా మారనుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈ ఏడాది ఎవరు ట్రోఫీలు ఎత్తుకుంటారు? మాస్ హీరోలకా, కంటెంట్ హీరోలకా, పై చేయి ఎవరిది? పాన్ ఇండియా సినిమాలదా,
చిన్న కానీ బలమైన కథలత గెలుపు ఇవన్నీ ఫిబ్రవరి 21న జరిగే వేడుకలోనే తేలిపోతాయి. కానీ అప్పటి వరకు మాత్రం ఈ నామినేషన్స్ చుట్టూ జరిగే చర్చలే, అంచనాలే, అభిమానుల మధ్య జరిగే పోలికలే దక్షిణాది సినిమా ప్రపంచాన్ని హీట్ ఎక్కిస్తూనే ఉంటాయి.